అది కూడా ఇప్పుడు తెచ్చి ఇచ్చాడు కదా అంతే కదా సార్, ఇంకా ఇస్తాడా ఆడకన్నా మనకే బాగా దొరుకుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు సుళ్ళూరుపేట లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో శంకర్ నేత్రాలయ చెన్నై వారి సహకారంతో ఇక్కడ కంటి పరీక్షలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మన యొక్క శివాలయం చైర్మన్ గారు వారి ఆధ్వర్యంలో ఇక్కడ వీరు పదవి స్వీకరణ చేసిన తర్వాత నుంచి కూడా ఇక్కడ పరిస్థితులన్నీ కూడా చాలా మెరుగుపరిచారు. దైవ భక్తితో పాటు ఇట్లాంటి సేవా కార్యక్రమాలు కూడా ఈ ప్రాంగణంలో చేయటం ఎంతో సంతోషకరం, అభినందనీయం కూడా. ఎందుకంటే ఇప్పుడు నేను టెస్ట్ చేయించుకున్నాను. ఆ టెస్ట్ ఒక గంటకి బయట అయితే 3,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అంటే 6,000 రూపాయల టెస్ట్ ఒక మనిషికి ఫ్రీగా చేయటం అంటే ఈ రోజుల్లో సామాన్య ప్రజలకి, అంటే ఎవరైతే పేద వాళ్ళు ఉంటారో వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి ఇన్ని పరీక్షలు చేయించుకోవాలంటే సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. ఈ టెక్నాలజీ, ఇంత మంచి టెక్నాలజీని, లేటెస్ట్ టెక్నాలజీతో వాళ్ళు పరీక్షలు చేస్తున్నారు. చాలా సంతోషకరం. లయన్స్ క్లబ్ వాళ్ళందరూ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన దగ్గరకే ఒక చెన్నైలో ఉన్నటువంటి శంకర్ నేత్రాలయం వారిని తీసుకొచ్చి ఇటువంటి పరీక్షలు చేయించి తర్వాత ఏదైనా సర్జరీ లాంటివి ఏమైనా ఉంటే కూడా చెన్నై తీసుకెళ్ళి వారికి 2 రోజులు అక్కడే ఉంచుకొని సర్జరీ చేసిన తర్వాత కూడా సుమారు 45 రోజులు వారి యొక్క పర్యవేక్షణలో పెట్టుకొని తగ్గిన దాకా వాళ్ళు చూస్తున్నారంటే చాలా గొప్ప విషయం. ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా ఏర్పాటు చేసిన ఆదినారాయణ రెడ్డి గారికి, లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరికి కూడా, సుళ్ళూరుపేట లయన్స్ క్లబ్ వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శంకర్ నేత్రాలయం వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. ఇదే మంచి కార్యక్రమాలు చేస్తే ప్రజల్లో కూడా అందరి పట్ల క్లబ్బులు, ఏదైతే లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాల కోసం ఏర్పడిన లయన్స్ క్లబ్లకు కూడా మంచి పేరు వస్తుంది. లయన్స్ కావచ్చు, రోటరీ కావచ్చు, ఏదైనా సంస్థల ద్వారా ఇట్లా ప్రజలకి మనం దగ్గర అవ్వటం వల్ల సమాజంలో మంచి వాతావరణాన్ని, మంచి ప్రవర్తనని అన్నింటి కూడా మనం ఏర్పరిచిన వాళ్ళం అవుతాం. కాబట్టి మరొకసారి మీ అందరికీ లయన్స్ క్లబ్ వాళ్ళకి, శంకర్ నేత్రాలకి అభినందనలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. సెక్రటరీ ప్రెసిడెంట్ రాలేదు. ఇక్కడ భారతి గారు, మా వైఫ్ హేమలత, సంతోష్ రావు, మురళీ గారు, ఆయన టీడీ గారు రిటైర్ అయ్యాడు, సీనియర్ గారు. ఫోన్ చేయించారన్నా సరేలే, మీకందరికీ ప్రెస్ నోట్ పంపిస్తుంది. అంతే కాదు, మీరు వెళ్ళను కదా, ఇంకా ఉన్నారు సార్. సస్పెండ్ ఇక్కడ జనవరి సవాలాలు నంబర్ ఇప్పుడు ఆడు Okay.
వెరీ ఫేమస్. ఆయన కూడా మెంబర్ సార్. అభినందనీయ కూడా, ఎందుకంటే ఇప్పుడు నేను టెస్ట్ చేయించుకున్నాను. ఆ టెస్ట్ ఒక గంటకి బయట అయితే 3,000 రూపాయలు ఛార్జ్ చేస్తాను. అంటే 6,000 రూపాయలు టెస్ట్ మనిషికి ఫ్రీగా చేయడం అంటే ఈ రోజుల్లో సామాన్య ప్రజలకి ఎవరైతే పేద వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి ఇన్ని పరీక్షలు చేయించుకోవాలంటే సుదూర ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తుంది. మంచి టెక్నాలజీని లేటెస్ట్ టెక్నాలజీతో వాళ్ళు పరీక్షలు చేస్తున్నారు. చాలా సంతోషకరం. లయన్స్ క్లబ్ వాళ్ళందరూ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే మన దగ్గరికే ఒక చెన్నైలో ఉన్నటువంటి శంకర్ నేత్రాలయం వారిని తీసుకొచ్చి ఇటువంటి పరీక్షలు చేయించి తర్వాత ఏదైనా సర్జరీ లాంటివి ఏమైనా ఉంటే కూడా చెన్నై తీసుకువెళ్ళి వారికి 2 రోజులు అక్కడే ఉంచుకొని సర్జరీ చేసిన తర్వాత కూడా సుమారు 45 రోజులు వారి యొక్క పర్యవేక్షణలో పెట్టుకొని తగ్గిన దాకా వాడు చూస్తున్నారంటే చాలా గొప్ప విషయం. ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా ఏర్పాటు చేసిన లైనారెడ్డి గారికి, లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా, సులూరుపేట లయన్స్ క్లబ్ వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శంకర్ నేత్రాలయం వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. ఇదే మంచి కార్యక్రమాలు చేస్తే ప్రజల్లో కూడా అందరి పట్ల క్లబ్బులు ఏదైనా లయన్స్ క్లబ్ తత్పరత సేవా కార్యక్రమాల కోసం ఏర్పడినట్టు లయన్స్ క్లబ్లు కూడా మంచి పేరు వస్తుంది. లయన్స్ కావచ్చు, రోటరీ కావచ్చు, ఏదైనా సంస్థల ద్వారా ఇట్లా ప్రజలకి మనం దగ్గర అవ్వడం వల్ల సమాజంలో మంచి వాతావరణాన్ని, మంచి ప్రవర్తనని అనేది కూడా మనం ఏర్పరిచిన వాళ్ళం అవుతాం. కాబట్టి మరొకసారి మీ అందరికీ లయన్స్ క్లబ్ వాళ్ళకి శంకర్